హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, అంతా అయిపోయింది. ఎందుకంటే మన ది ఫైనల్ బాస్ ద రాక్ సీరియస్గా ఇంజూర్డ్ అయిపోయిండు బాస్. మీరు వచ్చి మీ స్క్రీన్ పైన అంటే మన ద రాక్కి ఎల్బోలో సీరియస్ ఇంజురీ వచ్చింది. అండ్ ఇంజురీ ఎలాంటి అంటే చూడండి, ఇప్పుడు రికవర్ కానీ ఒక 2 months రికవర్ అయిపోతారు. కానీ సమ్మర్ స్లామ్కి ఓన్లీ 2 months ఉన్నాయి. అండ్ బాస్ అంతేకాదు, ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి తెలుసు, అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నారంటే మీ అందరూ ఒకటి తెలిసే ఉంటుంది. నేను మీద చాలా క్లియర్గా మాట ఇవ్వండి ముందే అప్పుడు ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే ద రాక్ ప్రెజెంట్ కోసం ఒక మూవీ షూటింగ్లో బిజీ ఉన్నారు. అండ్ అదే మూవీ షూటింగ్లోనే ఇంజూర్డ్ అయినారన్నమాట. అంటే స్మాషింగ్ మషిన్ అని అంటే UFC ఫైటర్ పైన మన ద రాక్ మూవీ చేస్తున్నారన్నమాట రియల్ లైఫ్ పైన. సో ఆ మూవీలోనే ఇంజూర్డ్ అయినారు మన ద రాక్. అంటే షూటింగ్ టైంలో ఇంజూర్డ్ అయిపోయినారు. అండ్ ద రాక్ సోషల్ మీడియాలో ఇంజురీ అంటే ఎల్బో ఇంజురీ అంటే ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసినారు. సో ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ద రాక్ అయితే ఇంజూర్డ్ అయినారు. సో సమ్మర్ స్లామ్లో వస్తారా రారా, అదే ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ పై రూమర్స్ ఏమంటున్నాయి అంటే, ఒకవేళ ద రాక్ సమ్మర్ స్లామ్ వరకు రికవర్ అయిపోయినా ఈ మూవీ షూటింగ్ వల్ల రాలేకపోతారు. అండ్ ఒకవేళ మూవీ షూటింగ్ ఒకవేళ అయిపోయిన ఒకవేళ రికవర్ కాకపోతే, ఒకవేళ ఇంజురీ నుంచి రికవర్ కాకపోతే ఈ సమ్మర్ స్లామ్లో మన ద రాక్ రావడం కొంచెం కష్టమే అనిపిస్తుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఇంజురీ వల్ల అంటే ఇంతకుముందు మూవీ వల్ల అంటే మూవీ షూట్ వల్ల కొంచెం కష్టం అని అనుకున్నాం. బట్ అయినా ఎంతైనా ద రాక్ కదా, ఫైనల్ బాస్ కదా. సో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడేమో మనం అనుకున్నాము. మేబీ రానికి రావచ్చు సమ్మర్ స్లామ్లో ద రాక్ అని అనుకున్నాం. బట్ అంతలోనే మధ్యలో ఈ ఇంజురీ వచ్చేసింది బాస్. అండ్ ఈ ఇంజురీ వల్ల మేబీ మన ద రాక్ ఈ సమ్మర్ స్లామ్లో రావడం కొంచెం కష్టమే అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే మాత్రం ఇక మన డ్రీమ్ మ్యాచ్ మళ్ళొకసారి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అండ్ ఆ డ్రీమ్ మ్యాచ్ ఇంకేదో కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ ది ఫైనల్ బాస్ ద రాక్ మ్యాచ్. అంటే అసలు ఈ మ్యాచ్ ఈ సంవత్సరమే జరగాల్సింది రసల్ మేనియాలో. బట్ కొడి రోడ్స్ స్టోరీ వల్ల అంటే ఈ మ్యాచ్ మనకి చూడడానికి దొరకలేదు. సో నెక్స్ట్ ఇయర్ రసల్ మేనియాలో అయినా సరే, అంటే నెక్స్ట్ ఇయర్ అయినా మనకి ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి వస్తుందని చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మన ద రాక్ ఇంజూర్డ్ అయినారు. సో ఇప్పుడు ఈ ఇంజురీ వల్ల రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఎందుకు క్యాన్సిల్ అవుతుందో దాని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకవేళ సమ్మర్ స్లామ్ వరకు ద రాక్ రాకపోతే మాత్రము ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం ఎండింగ్లో వస్తారా, లేదంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మేమేం చెప్పలేము కదా. ఎందుకంటే ద రాక్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు క్లియర్గా చెప్పేసినారు. అంటే ఇంతకుముందు చెప్పేసినారు కోడి రోడ్స్కి, నేను నెక్స్ట్ టైం WWE వచ్చినప్పుడు నీ కోసమే వస్తాను కోడి రోడ్స్ అని క్లియర్లీ ద రాక్ ఒక వార్నింగ్ ఇచ్చేసినారు కోడికి. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్ ద రాక్ మన WWEలో కనిపించినప్పుడు కోడి రోడ్స్ కోసమే వస్తారన్నమాట. ఫస్ట్ కోడితోనే ఫైట్ చేస్తారు, దాని తర్వాత రోమన్ రేన్స్తో ఫైట్ చేస్తారు. ఎందుకంటే ద రాక్ క్లియర్లీ కోడికి వార్నింగ్ ఇచ్చిపోయినారు. సో ఇప్పుడు ఆ వార్నింగ్ ప్రకారం చూస్తే ద రాక్ అందుకని చెప్తున్నాను, ఈ సమ్మర్ స్లామ్లో వస్తేనే పని అయిపోతే సమ్మర్ స్లామ్లోనే ద రాక్ వర్సెస్ మన కొడి రోడ్స్ మ్యాచ్ జరిగితే పని అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ అసలు మేనియా కోసం ఒక దారి ఓపెన్ అయిపోతుంది ద రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ కోసం. సో ఇప్పుడు చాలా ప్రజెంట్ కోసం చాలా గడబడి ఉన్నాయి. బట్ చూద్దాం, కానీ ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. మా WWE ఎప్పుడైనా ఏమైనా కావచ్చు అన్నమాట. సో మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ద రాక్ ఇంజరీ పైన ఇంకా ఎలాంటి రూమర్స్, ఇంకా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము రీసెంట్లీ జరిగిన మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ వీడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ అయిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది ఓన్లీ 1.609 million వ్యూవర్షిప్. అండ్ మన రాలో చాలా మంచి మ్యాచెస్, చాలా మంచి స్టోరీస్ మనకి చూడడానికి దొరుకుతున్నాయి. చాలా మంచి స్టోరీ లైన్ మనం చూస్తున్నాం, ఎస్పెషల్లీ మన లీ మోర్గన్ అండ్ డామ్ది. బట్ అయినా వ్యూవర్షిప్ చాలా డౌన్ ఉంది బాస్. ఓన్లీ 1.609 million వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో మనం కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.679 వచ్చాయి అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో మనం కంపేర్ చేస్తే రీసెంట్లీ జరిగిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే రీసెంట్ అయినా మన స్మాక్ డౌన్కి 2.207 million వ్యూవర్షిప్ వచ్చినాయి. అండ్ అంతకుముందు స్మాక్ డౌన్ పరిస్తే ఆ స్మాక్ డౌన్కి 2.310 million వచ్చాయి అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి కొంచెం తక్కువ వచ్చింది. బట్ అయినా 2 million ప్లస్ ఉంది
కొంచెం బాగానే ఉందన్నమాట మన స్మాక్ డౌన్కి. కానీ రా పరిస్థితి మాత్రం మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఓన్లీ 1.609 మిలియన్ వచ్చింది రీసెంట్లీ మన రాకి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ అండ్ మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. గాయ్స్ చూడండి, మన అండర్టేకర్ ఎంతో కాలం నుంచి సోషల్ మీడియాలో అసలు యాక్టివ్గా లేకుండా, అంటే ఇప్పుడు చాలా అంటే రిటైర్మెంట్ అయినప్పటి నుంచి మన అండర్టేకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయినారు. కొంచెం ఫనీవి కనిపిస్తున్నారు, కొన్ని ఇంటర్వ్యూస్లో పోడ్కాస్ట్లు అన్నింటిలో కనిపిస్తున్నారు. బట్ మన అండర్టేకర్ రిటైర్ కాకముందు సోషల్ మీడియాలో అసలు యాక్టివ్ ఉండకపోతుండే. మన అండర్టేకర్ది ఆ డెడ్ మ్యాన్ క్యారెక్టర్కి రియల్ లైఫ్లో ప్లే చేసినారన్నమాట. అంటే మన అండర్టేకర్ ఎప్పుడు ఏమంటారంటే, ఒక రెస్లర్ అంటే ఎస్పెషల్లీ మన WWE రెస్లర్స్ మన సూపర్ స్టార్స్ ఎప్పుడు ఆన్ టీవీలో ఎట్లా కనిపిస్తారో అంటే ఆఫ్ టీవీలో అలాగే కనిపించాలి, అంటే సోషల్ మీడియాలో సేమ్ అట్లనే ఉండాలన్నమాట. అంటే మీరు ఆన్ టీవీలో ఒకటి కనిపిస్తున్నారు అండ్ సోషల్ మీడియాలో మీరు పిచ్చి లెక్కలు చేస్తున్నారు, సో అవన్నీ నడవదన్నమాట. మీకు ఆన్ టీవీలో ఫ్యాన్స్ ఏ టైప్ చూస్తున్నారో రియల్ లైఫ్లో మీకు కలిసిన ఫ్యాన్స్ అదే టైప్లో చూడాలి, అండ్ మన సోషల్ మీడియాలో ఆ టైప్లో చూడాలని మన అండర్టేకర్ అంటే క్యారెక్టర్ అనేది ఎప్పుడు బ్రేక్ చేయొద్దు. క్యారెక్టర్ ఆన్ టీవీలో ఉండాలి, ఆఫ్ టీవీలో ఉండాలి, అంటే ప్రతి ఒక్క జాగాల అదే క్యారెక్టర్ ప్లే చేయాలి. సో అందుకనే అంటే అలాంటి రెస్లర్స్కి ఒక సూపర్ స్టార్ అంటారని చాలా క్లియర్లీ మన అండర్టేకర్ చెప్తున్నారు. సో అందుకని అండర్టేకర్ ఎప్పుడు ఆ డెడ్ మ్యాన్ బట్టలు వేసుకొని, ఆ బ్లాక్ బట్టలు వేసుకొని అంటే ఎక్కడ పోయినా బ్లాక్ డ్రెస్లోనే పోతుండే అనమాట. అంటే ఫ్యాన్స్ కలిసినప్పుడు, ఫ్యాన్స్ చూసినప్పుడు ఒక అండర్టేకర్, ఒక డెడ్ మ్యాన్ అండర్టేకర్ చూసినట్టే ఫీల్ అవుతుండే అనమాట. సో అందుకని మన అండర్టేకర్ ఎప్పుడు అంటే రిటైర్ కాక ముందు అంటే 30 సంవత్సరాలకి నియర్లీ 30 సంవత్సరాలకు మన అండర్టేకర్ ఎప్పుడు సోషల్ మీడియాలో అంతా యాక్టివే కాలే. కానీ ఈ బ్రాన్ స్ట్రోమన్ లాంటి సూపర్ స్టార్స్ అంటే మన అండర్టేకర్ చెప్పినారనే ఈ మాట, అంటే అండర్టేకరే మన బ్రాన్ స్ట్రోమన్ గురించి మాట్లాడినారు. అండ్ అండర్టేకర్ ఏమని చెప్పినారంటే, బ్రాన్ స్ట్రోమన్ చాలా మంచి మనిషి, నేను చాలా మాట్లాడుతూ ఉంటాను, బ్రాన్ స్ట్రోమన్తో అంతా బాగానే ఉంది. బట్ బ్రాన్ స్ట్రోమన్ ఏమో ఆన్ టీవీలో చాలా స్ట్రాంగ్గా, చాలా జబర్దస్త్గా, చాలా మంచి క్యారెక్టర్ మనకి కనిపిస్తుంది మన బ్రాన్ స్ట్రోమన్ది. కానీ అదే మనిషి సోషల్ మీడియాలో అన్ని పిచ్చి లెక్కలు చేస్తూ ఉంటాడు. అంతే అంటే ఒక క్యారెక్టర్ అనేది మెయింటైన్ చేయడానికి కొంచెము అంటే మన బ్రాన్ స్ట్రోమన్ గురించి మాట్లాడినారు మన అండర్టేకర్. అండ్ అంతేకాదు అండర్టేకర్ ఓన్లీ బ్రాన్ స్ట్రోమన్ గురించి అని కాదు, చాలా సూపర్ స్టార్స్ గురించి ఇంతకుముందు ఇదే మాట మాట్లాడినారు. అండ్ అదేంటంటే మన సూపర్ స్టార్స్ సోషల్ మీడియాలో మొత్తం క్యారెక్టరే బ్రేక్ చేసి పడేస్తారు, సోషల్ మీడియాలో వాళ్ళు క్యారెక్టర్ కంటిన్యూ చేయరని మన అండర్టేకర్ చాలా సూపర్ స్టార్స్కి కోపం చేసినారు. అందుకనే కదా రోమన్ రేన్స్, మీరు ఒకటి గమనిస్తున్నారా, రోమన్ రేన్స్ అందుకనే సోషల్ మీడియాలో అంత యాక్టివ్ ఉండడు. అంటే సోషల్ మీడియాలో ఒకవేళ ఏమైనా పోస్ట్ వచ్చినా ఏమైనా వచ్చినా సరే అది క్యారెక్టర్తోనే ఉంటాయన్నమాట. ట్రైబల్ షేప్ క్యారెక్టర్లోనే రోమన్ రేన్స్ ఉంటాయి. ఒకవేళ ఫేస్ క్యారెక్టర్లు ఉంటే ఫేస్ క్యారెక్టర్లో పోస్ట్ చేస్తుండే, అండ్ ఇప్పుడు హీల్ క్యారెక్టర్లు అంటే ట్రైబల్ షేప్ క్యారెక్టర్లు ఉంటే రోమన్ రేన్స్ మొత్తము అదే పోస్ట్ అంటే మొత్తం ట్రైబల్ షేప్ క్యారెక్టర్లోనే పోస్ట్ చేస్తారు. ఓకే, సో ఈ టైప్లో ఉంటుంది అనమాట. అంటే మన ప్రో రెస్లర్ అంటే మన రెస్లింగ్ అంటే మామూలు మాట కాదన్నమాట. మన సూపర్ స్టార్స్ ఆన్ టీవీలో అండ్ ఆఫ్ టీవీలో క్యారెక్టర్ మెయింటైన్ చేయాలి, వాళ్ళే ఒక పర్ఫెక్ట్ సూపర్ స్టార్ అని మన అండర్టేకర్ ఎప్పటికీ ఇదే చెప్తారు. సో అందుకని రీసెంట్లీ కొంచెం కోపం చేసినారన్నమాట మన బ్రాన్ స్ట్రోమన్కి మన అండర్టేకర్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రికోషే గురించి. గాయ్స్ చూడండి, అంటే మీద ఒకటి తెలుసు, మన రికోషే పైన మనకి ఎన్ని అంటే రకరకాల రూమర్స్ వస్తాయన్నమాట. అంటే కాంట్రాక్ట్ అయిపోతుంది, ఇక అయిపోయింది, మేబీ కనిపించిన ఫ్యూచర్ అంటే కనిపించర్ అని చాలా రకరకాల రూమర్స్ వస్తున్నాయి ఇక మన రికోషే పైన. అండ్ అంతేగా రీసెంట్లీ మన WWE రికోషే పైన ఒక అప్డేట్ ఇచ్చేసింది, అంటే ఇంజురీ అప్డేట్ ఇచ్చింది. అండ్ అది ఏంటంటే మన బ్రాన్ బ్రేకర్ అటాక్ వల్ల, అంటే మన బ్రాన్ బ్రేకర్ చాలా భయంకరంగా అటాక్ చేసినారు కదా రికోషే పైన, బ్యాక్ స్టేజ్ కార్ పైన లేపి ఎత్తేసినారు కదా. సో అందుకని ఆ అటాక్ వల్ల అంట కొన్ని ఇంజురీస్ వచ్చేసినాయి మనకి, అంటే మన రికోషేకి ఇంజురీ వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు చెప్పలేము, అంటే కొంచెం టైం కోసం ఇక టైం ఆఫ్లో ఉంటారు అనమాట. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎప్పటి వరకు ఎగ్జాక్ట్గా ఏం చెప్పలేము అని మన WWE చాలా క్లియర్లీ మెన్షన్ చేసిన టైం గురించి చాలా క్లియర్లీ మెన్షన్ చేసి, అంటే ఇప్పుడు ఈ టైం ఆ టైం అని కాదు, అంటే చెప్పలేము. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు అంటే ఇప్పుడు వరకు మెడికల్ క్లియర్తో ఏమి చెప్పలేము అని ఒక టైప్లో మన WWE అప్డేట్ ఇచ్చింది. సో దీని అర్థం ఏంటంటే ఇక అయిపోయిందా, అంటే ఇక మన రికోషేగా వెళ్ళిపోతున్నారా WWE వదిలేసి, లేదంటే ఇదంతా ఒక స్టోరీ లైన్ పార్ట్. ఎందుకంటే చూడండి, అంటే ఇప్పుడు రికోషే పైన చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయి బాస్. అంటే కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే, లేదు రికోషే మళ్ళీసారి వస్తారు అంటే ఎక్కడికి వెళ్తలేరు అని కొన్ని సోర్స్ చెప్తున్నారు. అండ్ కొన్ని సోర్సెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక అయిపోయింది, ఇక రికోషే కాంట్రాక్ట్లో డేట్స్ వెళ్ళవు, ఇక రికోషే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేస్తలేరు అని, అంటే చాలా రకరకాల రూమర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అన్ని రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ మా రీసెంట్ వీడియోస్లో అప్డేట్ ఇచ్చేసినాను. సో చూద్దాం, అంత మంచిగా ఉండే రికోషే ఇన్ ఫ్యూచర్లో మా WWE కనిపించి లేదంటే ఇక మా రికోషే WWE వదిలేసి వెళ్ళిపోతారు, వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించి మేబీ ఏం
చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన డ్రూ మ్యాకింటైర్ గురించి. రీసెంట్లీ మన డ్రూ మ్యాకింటైర్ ఒక ఎమోషనల్ వీడియో టైప్ పోస్ట్ చేసినారు. అండ్ ఆ వీడియోలో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్తున్నారంటే కరెక్ట్ 10 సంవత్సరాల ముందంట మన డ్రూ మ్యాకింటైర్ WWE నుంచి రిలీజ్ అయిపోయినారు. అండ్ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో కనీసం హెడ్లైన్లో అంటే పోస్ట్ भी చేయలేనే మాట మన WWE అంటే డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్ రిలీజ్ అయిపోయింది అంటే వేరే సూపర్ స్టార్స్ పేర్స్ ఉండే అండ్ డ్రూ మ్యాకింటైర్ పేరు చాలా కింద ఉండే అనమాట. వాళ్ళ హెడ్లైన్లో డ్రూ మ్యాకింటైర్ పేరే పెట్టలేదు మన WWE. 10 సంవత్సరాల ముందు మన WWE నుంచి తీసేసినారు కదా మన డ్రూ మ్యాకింటైర్. అంటే ఒకవేళ మీకు తెలియదు అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. అండ్ అది ఏంటంటే మన డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడో అంటే మన WWE ఎప్పుడో 10 సంవత్సరాల ముందే మన WWE నుంచి తీసేసింది అనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ మొత్తం బాడీ మొత్తం మార్చేసినారు. అంటే కొంచెం సన్నగా ఉండే ఇంతకుముందు బాడీ ఇప్పుడు మస్తు బల్క్ అయిపోయినారు. చాలా మంచి బాడీ చేసినారు అనమాట. చాలా మంచి పేరు సంపాదించిన వేరే రెస్లింగ్ కంపెనీలు చాలా కష్టపడ్డారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ ఒకసారి మన WWEలో అడుగు పెట్టినారు. అండ్ ఇప్పుడు ఒక మంచి టాప్ ప్లేస్లో ఉన్నారన్నమాట మన డ్రూ మ్యాకింటైర్. ఓకే, సో అందుకే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే 10 సంవత్సరాల ముందు చూడండి నన్ను రిలీజ్ చేసినారు. అండ్ ఇప్పుడు చూడండి టైం చూడండి, ఇప్పుడు నేను క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాను అని చాలా క్లియర్. అంటే ఇప్పుడు మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఏదో అది రివీల్ చేసినారన్నమాట. సో మన క్లాష్ ఆఫ్ ద క్యాసల్లో నేను మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయబోతున్నాను. అండ్ 10 సంవత్సరాల ముందు నేను అసలు రిలీజ్ అయిన హెడ్లైన్లో లేనని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అంటే ఎంత కష్టపడి లెవెల్లో వచ్చినారో ఆ కష్టాన్ని షేర్ చేసినారన్నమాట మన డ్రూ మ్యాకింటైర్. ఓకే, సో అందుకే అని చెప్తాను నేను మన సూపర్ స్టార్స్ ఎవరైనా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రిలీజ్ అయిన సూపర్ స్టార్ మళ్ళీ రావడానికి కాదు, వస్తారు. అంటే చాలా సూపర్ స్టార్స్ ఒకప్పుడు రిలీజ్ అయినారు, మళ్ళీ ఒకసారి వచ్చినారు, మళ్ళీ రిలీజ్ అయినారు, మళ్ళీ ఒకసారి వచ్చినారు అన్నమాట. సో రిలీజ్ అయినప్పుడు ఎక్కువ టెన్షన్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళి ఇంకా మంచి పేరు సంపాదించి మళ్ళీ ఒకసారి వస్తారన్నమాట. మన WWE మన సూపర్ స్టార్స్ హోమ్ అన్నమాట. ఓకే, సో అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ చాలా సూపర్ స్టార్స్ అదే మెసేజ్ ఇస్తుంటారు, ఎక్కువ టెన్షన్ లేదు, బయటికి వెళ్ళండి, మంచి పేరు సంపాదించండి అండ్ మళ్ళీ ఒకసారి తిరిగి రండి మన ఇంటికి. కానీ మన డ్రూ మ్యాకింటైర్ ఎప్పుడు చాలా రిలీజ్ అయిన సూపర్ స్టార్కి అదే మెసేజ్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన అంటే న్యూ ట్రేడ్ మార్క్ గురించి. అంటే మన WWE మన బ్లడ్ లైన్ మెంబర్ కోసం ఒక న్యూ ట్రేడ్ మార్క్ చేపిస్తుంది. అండ్ అదేంటంటే మన టాలా టోంగా, అంటే ఇప్పుడు టామా టోంగా ఉన్నారు, టాంగా లోయా ఉన్నారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే బ్లడ్ లైన్ మెంబరు చాలా టోంగా అయిపోతారన్నమాట. ఎందుకంటే హీకులియో వస్తున్నారు, హీకులియో వచ్చినా రావచ్చని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సో హీకులియో వచ్చినప్పుడు హీకులియో పేరు మన WWE చాలా టోంగా చేస్తుంది అనుకుంటా, లేదంటే జేకబ్ ఫాటు పేరు చాలా టోంగా అయిపోతుందా మేబీ అని తెలీదు. అంటే జేకబ్ ఫాటు ఉంటారా కూడా, లేదంటే జేకబ్ ఫాటు కోసం వేరే పేరు మన WWE ట్రేడ్ మార్క్ చేపిస్తుందేమో. ఎందుకంటే ఇప్పుడు టామా టోంగా, టాంగాలో అండ్ హీకులియో వచ్చినప్పుడు అంటే హీకులియో పేరే చాలా టొంగా అవుతుందేమో, మేమేం చెప్పలేము. సో చూస్తాం, WWE అని టొంగా అయిపోతున్నాయి. సో ఇప్పుడు ఈ టొంగల పైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. గాయస్ చూడండి, మన బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అయితే ఈ మధ్యలో చాలా మంచి గుడ్ న్యూస్ వస్తున్నాయి. లైక్ బ్రాక్ వచ్చినా రావచ్చు అని చాలా మంచి రూమర్స్ ఉన్నాయి. సమ్మర్ స్లామ్ వరకు వచ్చినా రావచ్చు, లేదంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ అంటున్నారు. బట్ సమ్మర్ స్లామ్ వరకు వస్తే మంచిదే. సమ్మర్ స్లామ్ వరకు వచ్చినా రావచ్చు మన బ్రాక్ అని చాలా మంచి రూమర్స్ ఉన్నాయి. బట్ మన బ్రాక్ మ్యాచ్ గురించి మాట్లాడితే గాయస్ మీరు ఒకటి గమనిస్తున్నారు అనుకుంటా, రీసెంట్లీ అంటే మన రాలో మన బ్రాన్ బ్రేకర్ చాలా అంటే చాలా డేంజరస్గా కనిపిస్తున్నారు అండ్ కొంచెం ఓవర్ చేస్తున్నారు అనమాట. అంటే మన ఆడమ్ పియర్స్ కంట్రోల్ చేయలేకపోతున్నారు మన బ్రాన్ బ్రేకర్కి. సో అందుకనే మేబీ అంటే ఇది ఒక టైప్లో మీరు ఫ్యాన్స్ థియరీ అనుకోవచ్చు, ఫ్యాన్స్ అనుకుంటున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది డిమాండ్ ఇప్పుడు ఏంటంటే బ్రాన్ బ్రేకర్కి ఆపనికి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టారే కరెక్ట్. బ్రాన్ బ్రేకర్ లాంటి సూపర్ స్టార్కి ఆపాలంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ రావాల్సింది అని ఇది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. సో చూద్దాం, ఒకవేళ అంటే ఫ్యాన్స్ థియరీ చాలాసార్లు నిజమైంది అండ్ WWE ఒక్కొక్కసారి ఫ్యాన్స్ మాట అయిని ఫ్యాన్స్ థియరీకి మన WWE చాలాసార్లు నిజం చేసింది. సో ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ సమ్మర్ స్లామ్ వరకు మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ వచ్చేస్తే మాత్రం మేబీ బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో మనకి ఇన్ ఫ్యూచర్లో ఒక జబర్దస్త్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకొచ్చు బాస్, మేమేం చెప్పలేము. అండ్ ఈ మ్యాచ్లో మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఓడిపోతాడా ఏంటి అంటే బ్రాన్ బ్రేకర్కి పుష్ చేయడానికి మన WWE బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్కి ఓడిపించేస్తాయని ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా. ఎందుకంటే బ్రాక్ ఎలాంటి సూపర్ స్టార్ అంటే బ్రాక్ లెస్నర్తో ఫైట్ చేయడమే చాలా పెద్ద మాట అనే మాట. అంటే ఇప్పుడు మన బ్రాన్ బ్రేకర్ ఒకవేళ గెలిచినా ఓడిపోయినా సరే, అంటే ఓడిపోయినా బ్రాన్ బ్రేకర్కి మంచి పేరు వస్తుంది అన్నమాట. ఎందుకంటే బ్రాక్ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు. ఓకే,
సో ఇప్పుడు అంత మంచిగా ఉండే ఫీచర్లో మన ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తేనే మంచిది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ రీసెంట్లీ సోషల్ మీడియాలో రోమన్ రేన్స్ యొక్క ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది బాస్. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఈ ఫోటో లేటెస్ట్ ఫోటో రోమన్ రేన్స్ చాలా జబర్దస్త్ ఫిజిక్లో కనిపిస్తున్నారు, రోమన్ రేన్స్ రెడీ అవుతున్నారు రానికి, అంతా బాగానే ఉంది అని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ షాకింగ్ ఏంటంటే ఈ ఫోటో లేటెస్ట్ ఫోటో కాదు బాస్, ఇది 2021 అనమాట. ఇది ఇప్పటిది ఫోటో కాదు, ఇది ఒక దగ్గర ఒక 3 సంవత్సరాలు పాత ఫోటో అనమాట. చాలామంది ఫ్రెష్ ఫోటో అనుకొని సోషల్ మీడియాలో చాలా దబాయించి షేర్ చేస్తున్నారు. రోమన్ రేన్స్ లేటెస్ట్ పిక్ అనుకుంటున్నారు, లేటెస్ట్ ఫోటో అనుకుంటున్నారు. బట్ రియాలిటీ ఏంటంటే ఇది ఇప్పటిది కాదు, దగ్గర ఒక 3 సంవత్సరాల పాత ఫోటో అనమాట. ఇది ఇప్పటిది కాదు, 2021. ఓకే, సో మీలో చాలామంది ఫోటో నాకు మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ అంటే నేను నిన్న వీడియో అప్లోడ్ చేయలేదు. అండ్ నేను ఎప్పుడెప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయను కరెక్ట్ అదే టైంలో ఏదో న్యూస్ వచ్చేస్తుంది. అండ్ మీరు చాలామంది నాకు రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ల పైన మెసేజ్ చేస్తుంటారు. అండ్ ఈ ఫోటోని అయితే చాలామంది పంపించినారు, నేను లెక్క చేయని అంతమంది పంపించినారు అన్నమాట. రోమన్ రేన్స్ లేటెస్ట్ ఫోటో అని మొత్తం నా ఇన్స్టాగ్రామ్లో నా రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ మొత్తం నింపేసినారు. సో అందుకని కొంచెం క్లారిటీగా అప్డేట్ ఇస్తున్నాను. అండ్ అది ఏంటంటే ఇది లేటెస్ట్ ఫోటో అంటే చూడండి కదా, రోమన్ రేన్స్ చాలా జబర్దస్త్ ఉన్నారు. ఓకే, అంత బాగానే ఉంది. బట్ ఈ ఫోటో ఇప్పటిది కాదంట, దగ్గర ఒక 3 years బ్యాక్ ఫోటో అంట ఇది. లేటెస్ట్ ఫోటో అయితే కాదు, మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఓకే, అండ్ నాకు రోమన్ రేన్స్ పైన మీరు బేఫికర్ ఉండండి. నాకు రోమన్ రేన్స్ పైన ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్ వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని చెప్తున్నాను, మీరు మీకు ఈ వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.